దేవునికి మహిమ, దేవునికి వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, యేసయ్యా వందనం, యేసు నామంలో విజయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం యొక్క సిలువను యేసు ప్రభు మరణించడం మనము ధ్యానిస్తే, ఆ యొక్క యేసు ప్రభు ఎందుకు మరణించాడు, ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన ప్రాణాలు అర్పించేంత మనం ఏమి చేశాం? నీవు గాని నేను గాని ఈ లోకానుసారంగా ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని ఆలోచిస్తూ జీవిస్తున్నాం. కానీ ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆ యేసు ప్రభు తన చిత్తమును, ఆ యొక్క యేసు ప్రభుకి ఆ యొక్క తండ్రి దేవుడు ఏ చిత్తమైతే చేయాలని చెప్పి ఉన్నాడో ఆ చిత్తమున కోసమే ప్రతి క్షణము కూడా ఆయన తప్పిస్తూ దాన్ని నెరవేర్చాలని ఎంతో ఆయన ప్రార్థనలో ఉండి, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఎంతో మంది వారు ఆ యేసు ప్రభుని ఎన్నో చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రతి ఒక్కటి కూడా ఆయన భరించి మరి చివరికి ఆయన ఏమంటున్నాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ఆ యొక్క తండ్రి దేవుని ప్రేమ మనకి ఆయన త్యాగముతో మనకి తెలియపరుస్తున్నాడు. మరి ఈ క్షణమున ఒక్కసారి నీవు పరిశీలించుకో. నీ మనసు ఎక్కడ ఉంది? ఈ లోకంలో ఆ డబ్బు వెనుక పరిగెడుతుందా? లేకపోతే ఈ లోకంలో ఆస్తి పాస్తుల వెనుక పరిగెడుతుందా? ఈ యొక్క మోహం, ఆ యొక్క మోహ తలంపుల వెంట పరిగెడుతుందా? ఆ యొక్క ఈ లోకంలో ఇంకా అన్నిటినీ అనుభవించాలని, ఈ లోకానుసారంగా జీవించాలని పరిగెడుతుందా? ఒక్కసారి నీ యొక్క హృదయమును పరిశీలించుకొని చూడు. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? మరి ఆ యేసు ప్రభు నీ కోసం, నా కోసం మరి ఆయన రక్తం చిందించి అంత ప్రాణాలు అర్పించి అంతగానో మనం ఏమి చేశాం? ఒక్కసారి ఆలోచన చేయి. అది నిజమైన జీవితమా? ఈ లోకంలో పుట్టాం, ఈ లోకంలో మనం మరణిస్తాం ఒకరోజు. ఈ లోకంలో జీవించినన్ని రోజులు ఈ లోకానుసారంగానే జీవిస్తే నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? మరి యేసు ప్రభు అప్పుడు ప్రశ్నిస్తాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించావు? నన్ను అనుసరించావా? నేను చెప్పినవి పాటించావా? నేను నీ పాపములను క్షమించాలంటే నీవు ప్రాయశ్చిత్త పడ్డావా అని ప్రశ్నిస్తాడు. ఏమి సమాధానం చెప్తాం? మరి ఈ క్షణం ఒక్కసారి పరిశీలించుకో. నిన్ను నీవు ఒక్కసారి సరిచేసుకో. చూచుకో, ఎక్కడ నీవు తప్పు చేస్తున్నావు, ఎలాంటి జీవితం నీవు జీవిస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకానుసారంగా జీవిస్తే యేసు ప్రభు ప్రతి క్షణం నీవు పాపం చేసే ప్రతి క్షణం కూడా ఆయనపై కొరడా దెబ్బలు, ఇంకా రక్తం చిందించడము, ఆ యొక్క నొప్పి, ఆ యొక్క సిలువ మోయడము ఆయన ప్రతి క్షణం చేస్తూనే ఉన్నాడు. నీవు ఎప్పుడు తిరిగి వస్తావా అని ఎదురు చూస్తున్నాడు. నీవు ఒక్కసారి తిరిగి యేసయ్యా నన్ను క్షమించు అని అడుగుతావని ఆ యొక్క సిలువను మోస్తూనే ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఒక్కసారి నీవు ఆయన చెంతకు మరలి చూడు. నీ జీవితం మారిపోతుంది. నీ జీవితము వెలుగు వస్తుంది. నీ జీవితంలో నీ విజయమును చూస్తావు. నీ జీవితం ఎప్పటిలాగా ఉండదు. ఒక గొప్ప శక్తి వలె, ఒక గొప్ప మార్పును నీవు చూస్తావు. నీలో నీవు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ యేసుప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీవు పరలోక రాజ్యం చేరే అంతవరకు కూడా నీకు సహాయం చేస్తాడు. మత్తాయి 7:7 నీవు చూస్తే, అడుగుడు ఇవ్వబడును, వెదకుడు దొరకును, తట్టుడు తెరవబడును అని చెప్తున్నాడు.
జీవిస్తున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నీ బలహీనతలు ఏమిటి? ఒక్కసారి చూసుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదా నువ్వు ప్రార్థన చేయాలి. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే నీ పాపములు క్షమింపబడతాయి. నీవు నోరు తెలిసి నిన్ను నీవు యేసయ్యకి సమర్పించుకొని నీ పాప క్షమాపణకై నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీవు రక్షించబడతావు. నీవు ఈ లోకానుసారంగానే జీవిస్తాను, ఈ లోక భోగాలతోనే ఉంటాను అంటే దేవుడు నీకే వదిలేస్తున్నాడు. ఇక మంచి చెడు రెండు నీ ఎదుట పెట్టాడు. నీవు మంచిని అట్టి పెట్టుకుంటావా? ఇక చెడును మార్గంలో జీవిస్తావా? నీకు శాశ్వతమైన జీవితం పరలోక రాజ్యంలో కావాలి అంటే నీవు మంచి జీవితంను ఎంచుకోవాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే ప్రతి క్షణము కూడా నీకొచ్చే ప్రతి శోధన నుండి నీవు జయించాలి. దానికి కావలసినది ఏంటి అంటే ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే మోకరించి చేతులెత్తి ప్రార్థిస్తావో అప్పుడే నీవు జయించగలుగుతావు. ఈ లోకం అంధకారమైనది. ఎక్కడ చూసినా చీకటి శక్తులు, అంధకార పాపము, ఎక్కడ చూసినా కూడా ఇక సాతాను ఎటు వైపు నుండి వచ్చి మరి ఏ విధంగా ఆ యొక్క మానవులను పాపంలో పడేసి వినాశనంకు గురి చేయాలని చూస్తున్నాడు. ఒకసారి గ్రహించాలి, చూడాలి ఆ యొక్క సాతానుడు ఎలా మనల్ని శోధిస్తున్నాడు. దాన్ని నీవు గమనించుకోవాలి. దాన్ని గుర్తుపట్టి ఇది సాతాను నుండి వస్తుంది, ఇది పాపము, ఇది నేను చేస్తే పాపంలో పడిపోతాను అని నీవు గ్రహించి ప్రార్థించాలి. దేవా యేసయ్యా, నాకు శక్తి దయచేయి. ఈ పాపములో నిన్ను పడకుండా ఉండే నాకు పాపం నుండి శోధన నుండి జయించే శక్తిని నాకు దయచేయి దేవా అని నీవు ప్రార్థన చేయాలి. పాపమునకు వేతనము మరణము అని చెప్తున్నాడు. మరి ఎలా జీవిస్తున్నాం మనం ఈ లోకంలో? ప్రతి సంవత్సరము 40 రోజులు మనకి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన సిలువను స్మరించుకునే అవకాశం. ఆయన సిలువ మార్గములో ఆయన ఏమేమి త్యాగాలు చేశాడు, ఏ విధంగా మనకు ఆయన ప్రేమను వ్యక్తపరచాలని ఆయన ప్రయత్నం చేశాడు. మరి మనం కేరే చేయట్లేము. అలాంటి జీవితం ఈ లోక జీవితం మనం జీవిస్తున్నాం. కానీ అది నిజమైన జీవితం కాదు, అది శాశ్వతమైన జీవితం కాదు. నీవు నేను తెలుసుకోవాల్సింది సజీవుడైన ఆ యొక్క యేసు ప్రభు ఎలాంటి జీవితం మనకి ఇవ్వబోతున్నాడో, పరలోక రాజ్యంలో మన కోసం ఎలాంటి జీవితం అయితే రెడీ ఉందో ఆ పరలోక రాజ్యంలో కావాల్సిన ఆ యొక్క స్థానమును మనం సంపాదించుకోవాలి. ఒకసారి మన కళ్ళను మూసుకొని ఆ యొక్క యేసు ప్రభు వెంట మనల్ని సమర్పించుకొని మన పాపములను క్షమించమని ప్రార్థన చేద్దాం. తపస్సు కాలంలో మనకొచ్చే గొప్ప అవకాశం పాప సంకీర్తనం. మనం ఎప్పుడైతే మంచి పాప క్షమాపణ అడుగుతామో అప్పుడు దేవుడు మనకి పాప మన్నింపును దయచేస్తాడు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీవు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? మా ప్రియమైన పరలోకపు తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఇంత మంచి సమయంను బట్టి మీకు వందనాలు. యేసయ్యా, ఈ సమయంలో మేము చేసిన పాపములకు గాను మాకు పాప క్షమాపణ దయచేయమని ప్రార్థిస్తుండగా మాకు పాప మన్నింపును వసగండి. తెలిసి తెలియక మేము ఎన్నో తప్పులు చేసి ఉన్నాము. మా పాపముల వంక చూడకుండా మీరు కల్వరిలో కార్చిన యొక్క రక్తంతో మమ్ము కడగండి. మాకు యొక్క పాప మన్నింపును దయచేయండి. మేము బలహీనులము. ఆ యొక్క బలహీనతలో ఆ యొక్క శోధనను జయించక మేము పాపంలో
పాపంలో పడిపోయి ఉన్నాము. మాపై కరుణను చూపించండి. మేము చేసిన ప్రతి పాపములను ఒప్పుకుంటున్నాము. ఎన్నో పాపములను చేసి ఉన్నాను. నా కళ్ళ ద్వారా పాపం చేసి ఉన్నాను. నా నాలుక ద్వారా పాపం చేసి ఉన్నాను. మరియు ఎన్నో గురాతి గుర పాపములు చేసి ఉన్నాను. నన్ను క్షమించండి. మా యొక్క పాపములను క్షమించండి. మాపై మీకు కరుణను ఎల్లప్పుడూ కూడా చూపించమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనను మీరు ఆలకిస్తున్నారనే యొక్క విశ్వాసంతో, నమ్మకంతో నజరేయుడైన యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక.